షాబాద్ ఘటన అత్యంత విషాదకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు పోక్సో కేసులో నిందితుడికి బెయిల్ వచ్చేందుకు పోలీసులే సహకరించారని ఆరోపించారు. షాబాద్ బాధితులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను వెంటపడి అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల కాకి బుక్ ఏమైందని నిలదీశారు. మే 16న అఘాయిత్యం జరిగితే అప్పటి నుంచి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను వేధించేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారని, పోలీస్ వ్యవస్థను రాజకీయ వ్యవస్థగా మార్చారని విమర్శించారు. ఈ అఘాయిత్యాలను చూసి ప్రతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన నిజంగా నాతో పాటు ఒక మధ్యతరగతి పేద కుటుంబాలందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఆందోళన గురి చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒక ఫోక్సో కేసు నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని పట్టుకోకపోవడం, పోలీస్ అధికారులు ఒత్తిడికో అవినీతికో లొంగిపోయి ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టడం, అతన్ని దాదాపు నెల రోజుల పాటు అతను అబ్స్కాండింగ్ ఉన్న అరెస్ట్ చేయలేకపోవడం, అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయి ఇవాళ మొత్తం ఆ కుటుంబాన్నే అంతం చేయడం జరిగింది. అంటే రాష్ట్ర హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినారు. అంటే నైతిక విలువలున్న వాళ్ళైతే తక్షణమే హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు నీకేమైనా మానవత్వం ఉందా? ఈరోజు రాష్ట్రానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. ఆ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు, 6 ఈరోజు హత్యకు గురైనారు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేక సార్లు తిరిగి నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతూ ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగాయి. అంటే పోలీసులు నిజంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్లేదు రేవంత్ రెడ్డి. ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఆనాడు అత్యాచారం చేసిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోకుండా నిందితుడికి సహకారం అందించి నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తేవడానికి ప్రభుత్వము, పోలీసులే సహకరించారు. ఇప్పుడు 6 హత్య చేస్తే ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు.